జేఆర్ పురం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఆర్ పురం గ్రామంలో జరిగిన హత్యానేరంపై అందిన ఫిర్యాదుపై 18/8 తేదీన ఎచ్చర్ల పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన క్రైమ్ నెంబర్ 72/2025 హత్యానేరానికి సంబంధించి ముద్దాయి అయిన గాలి అప్పలరెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బుధవారం ఎచ్చర్ల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో జేఆర్ పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం కేసు వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న ఎచ్చర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ఆర్ పురంలో విషాదకరమైన సంఘటన. గాలి అప్పలరెడ్డి అనే వ్యక్తి తన భార్య అయిన గాలి నాగమ్మను అతి కిరాతకంగా సభ్య సమాజం తరలించుకునే విధంగా హతమార్చడం జరిగింది. 17వ తేదీ అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యను అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకొని అతి కిరాతంగా చంపేయడం జరిగింది. ఆ తర్వాత రక్తమడుపులో చనిపోయి ఉంటే తన నుంచి పరారు కావడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న కొడుకులు అలాగే గ్రామస్తులు చూసిన తర్వాత ఫిర్యాదు అయినటువంటి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో చాలా దిగ్భ్రాంతి చెందించేటువంటి వాస్తవాలు తెలియజేస్తుంది. అప్పలరెడ్డికు భార్య అయినటువంటి నాగమ్మకు సుమారు 27 సంవత్సరాలు వివాహం అయినట్టు. వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు వైజాగ్లో ట్రాఫిక్ పని చేస్తున్నారు. కుమార్ వివాహం అయిన 4 సంవత్సరాలకి ఇద్దరు కూడా వైజాగ్ ఉంటున్నారు. అప్పలరెడ్డికి భార్య పైన ఎక్కువ అనుమానం, చీట్కి మాటికి కూడా గొడవ పడుతుండేవారు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 17వ తేదీన భార్య ఈయన కలిపి అక్కడ చెట్లు నాకడానికి కొవ్వాడ వెళ్ళి తిరిగి రాత్రి 7:30 రావడం జరిగింది. ఇద్దరు భోజనం చేసిన తర్వాత మదరు రూమ్ పెట్టడం జరిగింది. 9 టీవీ చూసిన తర్వాత మదరేమో ఇంకో ప్లేస్లో ఉంటుంది, ఇంకో దగ్గర వెళ్ళిపోవడం జరిగింది. ఈయన తాగిస్తున్నాడు. ప్రతిరోజు భార్య దగ్గరికి రమ్మని శారీరకంగా అడిగాడు. తన డినై చేసింది, లేదు సమయం కాదని. నేను పాపం తప్పక అనుమానంతో ఉన్నాడు. అధికారం మేరకు సరిగ్గా నాకు రావట్లేదు అని అనుమానంతో ఏదైతే ఈ పూలకు ఉపయోగిస్తున్న కట్టుకుందో కట్టి తీసుకొని ఆవిడ విచక్షణ కోల్పోయి దారుణంగా నరికివేసి చంపేయడం జరిగింది. ఆ పిల్లడు ఆయన పరారయ్యారు. ఈరోజు ఉదయం ఆయన విఆర్ఓ గారి దగ్గర సరణరావు గారు విఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అతను అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. ఈ ఇష్యూలో కఠినంగా వ్యవహరిస్తూ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి 6 పడేటట్టు అందరూ చేస్తాం. ఈ కేసును దగ్గరుండి ఎస్పీ గారు శ్రీ కే మహేశ్వర రెడ్డి గారి ఉత్తర్వుల డిఎస్పీ గారు అయినటువంటి వివేకానంద గారి పర్యవేక్షణలో నేను దర్యాప్తు చేయడం జరిగింది. ఈరోజు ముందైనా అరెస్ట్ చేసుకోవడం